హనుమకొండలో ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ డే సందర్భంగా వేద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీలపై ప్రజలకు అవగాహన కల్పించిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మణ్ సాంబారి కాలిన గాయాలు, రోడ్డు ప్రమాదాల్లో దెబ్బతిన్న శరీర అవయవాలను ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పునర్నిర్మించి సాధ్యమైనంత మేర సహజ ఆకృతిని తిరిగి తీసుకురావచ్చని తెలిపారు. చిన్నారుల్లో కాలిన గాయాల ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని, ఇలాంటి సందర్భాల్లో సకాలంలో చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ డే వేడుకల ద్వారా ఈ వైద్య విధానాలపై ప్రజల్లో అపోహలు తొలగించి అవగాహన పెంచడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. నమస్కారం, నేను డాక్టర్ లక్ష్మణ్ సాంబారి, ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ హ్యాండ్ సర్జన్, వేద హాస్పిటల్ హనుమకొండ. ఈరోజు స్పెషల్ ఏంటంటే వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే. సో ప్లాస్టిక్ సర్జరీ గురించి ఒక అవగాహన కార్యక్రమం చేపడుతుంది. సో అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే అందరూ అందరికి సంబంధించింది, కానీ కాలిన వాటికి గాయాలకే చేస్తుందని అనుకుంటారు, కానీ అది కాదు. సో కాలిన వాటికి కాకుండా అసలు ప్లాస్టిక్ సర్జరీలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో దానిలో ముఖ్యంగా హ్యాండ్ సర్జరీ అని ఉంటుంది ఒకటి, అంటే చేతికి సంబంధించిన గాయాలు, పుట్టుకతో సంబంధించిన. సెకండ్ థింగ్ ముఖానికి సంబంధించిన ఫేషియల్ ట్రామా సర్జరీస్, అది బర్త్కి సంబంధించింది కావచ్చు, దెబ్బకు సంబంధించి కావచ్చు, కాలుని కావచ్చు, ఏదైనా. సో ఫుట్ అండ్ ట్రామా సర్జరీ అంటే ట్రామాకు దెబ్బ తగిలిన కాలు ఏమైనా నుజ్జు అయిన వాటిని కొత్తగా క్రియేట్ చేయడం. సెకండ్ థింగ్ డయాబెటిక్ వూండ్స్, అంటే డయాబెటిక్ ఫుట్ అల్సర్స్, అంటే షుగర్ పుండ్లు చాలా ఏళ్ళ నుంచి ఉంటాయి. కంప్లీట్ వూండ్ మేనేజ్మెంట్, అయితే పుండు ఎక్కడైనా ఆల్ ఓవర్ ద బాడీ 10 సంవత్సరాలు అయినా కూడా దానికి ఏదైనా ఒక మార్గం చూపెట్టడం, అట్లాంటి వాటి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. రక్తనాళాలకు సంబంధించిన బాధలు, వాస్కులర్ మాల్ఫార్మేషన్, ఏస్థెటిక్ సర్జరీస్ అంటే బ్రెస్ట్ సర్జరీస్ కానీ, మగవాళ్ళలో గైనకోమాస్టియా అంటారు, ఆ సర్జరీస్ కానీ, లైపోసక్షన్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. హనుమకొండలోని మాస్టర్ జీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల్లో వెంకట్రామయ్య గారి తాలూకా సినిమా గ్రాండ్ ప్రమోషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్, పాటలను పలువురు ప్రముఖులు విడుదల చేశారు. వరంగల్కు చెందిన నిర్మాత కోమలి మహేందర్ నిర్మించిన ఈ చిత్రం కుటుంబ విలువలు, తండ్రి పిల్లల అనుబంధం, రైతు కష్టం వంటి అంశాలతో రూపొందిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఓబీసీ చైర్మన్ ఎస్ సుందర్రాజ్ యాదవ్ చిత్ర బృందాన్ని అభినందిస్తూ వరంగల్కు చెందిన మహిళా నిర్మాత రూపొందించిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. జూలై 17న తెలంగాణ వ్యాప్తంగా 60 థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుందని చిత్ర నిర్మాత కోమలి మహేందర్ వెల్లడించారు. వరంగల్ బిడ్డగా జానపద కళాకారిణిగా పరిచయమైన మన కోమలి కష్టపడి ఒక పెద్ద సినిమాను తీయడం అనేది వరంగల్ ప్రజలందరికీ గర్వకారణము. ఈ సినిమాను హిట్ చేసే బాధ్యత కూడా వరంగల్ ప్రజలందరి మీద ఉంటుంది, అందరి భుజాన మీద వేసుకొని. ఇవాళ మాస్టర్ జీలో విద్యార్థులందరికీ ఈ సినిమాను పరిచయం జరిగింది. ఒక మంచి కుటుంబ నేపథ్యం గల సినిమాని బలగంలాగా ఆదరిస్తారని ఆశిస్తూ, ఇవాళ నాన్న అంటే ప్రతి ఒక్కరికి ప్రేమే, కానీ నాన్న వెనకాల ఎంత కష్టం ఉన్నది, నాన్న ఎంత కష్టపడుతున్నాడో, పిల్లల గురించి, పిల్లల ఆశయాల గురించి, తన మదన ఏంటో, అదే కాకుండా ఒక రైతుగా తన పండించే భూములపై తనకు గల ప్రేమను, అలాంటి భూమిని అమ్మాలని తలిచినప్పుడు ఎంత మదన పడతాడో ఈ ట్రయల్ రన్లనే మనకు తెలియడం జరిగింది. అలాంటి మంచి మూవీని కుటుంబం సమేతంగా ప్రతి ఒక్కరూ ఆదరించుతూ, వారి చూడడమే కాకుండా వారి గల్లీలో కానీ, పక్క వీధిలో కానీ, వాళ్ళ చుట్టాలకు ప్రతి ఒక్కరికి ఒక మంచి మూవీని చూడవలసిందిగా చెప్పడం మన బాధ్యత.
వీలైతే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఉన్న వాళ్ళు ఒక మంచి 4 మాటలు ఈ మూవీ గురించి చెప్పి ఈ మూవీని హిట్ చేస్తారని ఆశిస్తూ మా కోమలిని ఆశీర్వదిస్తూ 100 రోజుల సెలబ్రేషన్స్ వరంగల్లో మళ్ళీ కాళోజీ కళాక్షేత్రం జరుపుకుందామని తెలియజేస్తూ ఇప్పుడు ఈ మూవీ గురించి 2 నిమిషాలు మాట్లాడవలసిందా కోమల్ని కోరుతున్నా. నేను చేసిన ఒక సాహసం చాలా పెద్దదే, అయినా కూడా నాలో ఎంతో కళ ఉంది, ఇంకా మంచి సంపద ఉంది అని మీ అందరికీ తెలియజేయడం కోసం కోమలి క్రియేషన్ అనే ఒక బ్యానర్తోని వెంకటరామయ్య గారి తాలూకా అనే ఒక సినిమాను తీయడం జరిగింది. చాలా మంచి సినిమా, మంచి ఫ్యామిలీ సినిమా. ప్రతి ఒక్కరికి కుటుంబం అంటే ఎంతో గౌరవం కాబట్టి మన కుటుంబాన్ని మనం నిలబెట్టుకుందామనే మంచి సినిమాను, కుటుంబ కథా చిత్రాన్ని తీయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఒక ఆడబిడ్డను కన్న తల్లిదండ్రులు, ఒక మగబిడ్డను కన్న తల్లిదండ్రులు గర్వంగా చూడవలసిన సినిమా అండి ఇది. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా వెళ్ళి ఇంటిల్లిపాది ఈ సినిమాను విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. జూలై 17న మన థియేటర్ ఏషియన్ మాల్ భవానీ థియేటర్లో, కాజీపేట్ భవానీ థియేటర్లో రిలీజ్ కానుంది. ప్రతి ఒక్కరు తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఇంటిల్లిపాది వెళ్ళి ఈ బిడ్డ చేసిన ప్రయత్నాన్ని గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంచి సినిమా. ప్రతి ఆడపిల్ల, ఇప్పుడు ఆడపిల్లలకు రక్షణ లేదు, ఎంత కాలం మారుతున్నా కూడా ఆడపిల్లలకు రక్షణ అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఒక ఆడపిల్లకి ఎంత సహనం ఉంటుంది, ఆడపిల్ల యొక్క కన్నీటి కథ, ఒక తండ్రి పడే వేదన, ప్రతి ఒక్క అంశాన్ని, గ్రామంలో ఉండే ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఇంటి సన్నివేశాన్ని తీసుకొని ఇంత మంచి సినిమా తీయడం జరిగింది. ఇంత మంచి సినిమాకు ఒక మాస్టర్ జీ కాలేజ్ తరపున మా సుందర్రాజ్ యాదవ్ గారు, మా నాన్న ఇంత మంచి ప్రోగ్రాంను నిర్వహించి నన్ను గౌరవించినందుకు నేను ప్రత్యేకంగా అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. క్యాన్సర్ నిర్ధారణ చికిత్సలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకువస్తూ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. ఇన్ హౌస్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు హనుమకొండ యశోద క్లినిక్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రముఖ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ శిఖర్ కుమార్ వెల్లడించారు. ప్రెసిషన్ అంకాలజీ విధానంలో భాగంగా రోగి జన్యు మార్పులను గుర్తించి వారి అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన చికిత్స అందించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని తెలిపారు. ఊపిరితిత్తులు, రొమ్ము, జీర్ణాశయ సంబంధిత క్యాన్సర్లతో పాటు పలు రకాల కణితుల చికిత్స నిర్ణయాల్లో ఎన్జీఎస్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో లాస్ట్ 3 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ మీకు ఎప్పుడు తెలుసు, క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా మారిపోయింది. ఒక 10-20 సంవత్సరాల ముందు క్యాన్సర్ అంటే ఒక లైఫ్ థ్రెటనింగ్ డిజీజ్ అని అనుకునేది. ఎస్పెషలీ కొన్ని క్యాన్సర్స్ మన ఊపిరితిత్తులో 5 క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ చాలా డెడ్లీ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని మేము అనుకుంటున్నాము. అండ్ పేషెంట్స్కి ఇలాంటి క్యాన్సర్ వస్తే ఒక 6 నెలల లేదా 1 సంవత్సరంతో ఎక్కువ బతికేది అవకాశం ఉండదని అది యూజువల్ ప్రోగ్నోసిస్ అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు చాలా క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ పూర్తిగా మారిపోయింది. ఒక టైంలో ఏదైనా లంగ్ క్యాన్సర్, ఏదైనా క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో డయాగ్నోజ్ అయితే ఆ పేషెంట్స్కి మన ట్రీట్మెంట్ కీమోథెరపీతోనే ఇచ్చేది. కానీ కీమోథెరపీతో ఎక్కువ లైఫ్ ఉండడం అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ క్యాన్సర్స్కి ఒక కొత్త టెక్నాలజీ డెవలప్ అయింది. ఈ టెక్నాలజీకి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అంటే ఎన్జిఎస్ అని ఒక టెక్నాలజీ ఉంటుంది. ఈ టెక్నాలజీ వల్ల మనం ఏం చేస్తామంటే క్యాన్సర్ సెల్స్ లోపల వెళ్ళి డిఎన్ఏ అనాలిసిస్ చేసి కొన్ని రకాల మ్యూటేషన్స్ ఉన్నాయా లేదా, ఆ పేషెంట్కి ఏ రకాల యూనిక్ మ్యూటేషన్ ఉంది అది మనం తొందరగా తెలుసుకొని ఆ పేషెంట్కి ఆయనకి ఉండేది ప్రకారం మ్యూటేషన్కి టార్గెటెడ్ మెడిసిన్స్తో మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఈ కొత్త ట్రీట్మెంట్స్ వల్ల ఈవెన్ మన అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్స్ కూడా ఒక టైంలో 6 నెలలకు ఎక్కువ కూడా బతకడం కష్టం ఉండే వాళ్ళ పేషెంట్స్కి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ వల్ల 3, 4, 5 సంవత్సరంతో ఎక్కువ మనము లైఫ్ స్పాన్ మనం పెంచవచ్చు. సో ఇప్పుడు ఈ 2026లో ఏదైనా అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్, ఎస్పెషలీ లంగ్ క్యాన్సర్స్
డయాగ్నోజ్ అయితే మనం ఖచ్చితంగా ఈ మ్యూటేషన్ టెస్ట్ చేసి ఆ టెస్ట్ చేసిన తర్వాతనే ఆ రిపోర్ట్ బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి.